పాఠశాలలో అమ్మాయిలకు 3 టాయిలెట్స్, 2 సీటింగ్ టాయిలెట్స్ అనేది నేనే పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం దాకా ఉండి ఒక ట్యాంక్ 8 ఫీట్ల ట్యాంక్ లోపలి కట్టి గ్రామ పంచాయతీ నుంచి దానికి నల్ల కనెక్షన్ ఇచ్చి దాని నుంచి ట్యాంక్లో వాటర్ కూడా రన్నింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అమ్మేమన్నదంటే ప్రైవేట్ పాఠశాల కంటే ఇక్కడ నీట్గా ఉన్నది సార్, నేను నా బిడ్డను పంపిస్తా అని చెప్పి ఒక వారం రోజులు పంపింది సార్. వారం రోజుల తర్వాత బడికి వస్తలేదు. మేము ఇంటికి పోయే వరకు వాళ్ళ హస్బెండ్ అన్నాడట, నువ్వు గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తే నా ఇజ్జత్ ఎక్కడ పోవాలి అన్నాడు సార్. నేను ఈ సంఘటన కరెక్ట్ ఉన్నది జాబ్ చెప్తున్నాను. వాళ్ళ పేర్లు చెప్పాను, వాళ్ళు ఎవరైనా చెప్పాను, నేను చెప్పానండి. గవర్నమెంట్ పాఠశాలకు నువ్వు పంపిస్తే నా ఇజ్జత్ ఎక్కడ పోవాలి అని చెప్పానట. అంటే గవర్నమెంట్ పథకాలు కావాలి, అన్నీ గవర్నమెంట్కి కావాలి. ఒక గవర్నమెంట్ బడికి పంపిస్తే అందుకు ఇజ్జత్ అనిపిస్తుందా అండి? ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన జావళీలు చారువార కవిదాయక వైతాళిక కళల మంజీరాలు, ఛాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే నా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈనాటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్స్కి, పంచాయతీ సెక్రటరీ గారికి మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ అండ్ ప్రజలందరికీ, గ్రామస్థాయి అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ 99 రోజుల ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు మన కోసం ఇస్తుంది. ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, సన్న రకం వడ్ల కొనుగోలు బోనస్, చేయుత పెన్షన్లు, గృహజ్యోతి, కళ్యాణ్ లక్ష్మి, కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ పథకాలకు ఈనాటి గ్రామ సభలో మనకు ఎవరైతే అర్హులు వాళ్ళందరి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని జూన్ 2లోగా మనం వీటన్నిటికీ అధికారులకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి జూన్ 2 లోపు పంపించి వీటికి క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ప్రగతి ప్రణాళికలో మార్చి 6 నుంచి 15 వరకు పరిశుభ్రత కార్యక్రమం, ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యము, ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రహదారి భద్రత,
ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమ పథకాల అమలు, ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత నో డ్రగ్స్ ప్రచారము, మే 4 నుంచి మే 9 వరకు రైతు సంక్షేమము, మే 11 నుంచి మే 16 వరకు విద్యా ఉపాధి అవకాశాలు, మే 18 నుంచి మే 23 వరకు యువత క్రీడలకు ప్రోత్సాహము, మే 25 నుంచి మే 30 వరకు మహిళా శిశు సంక్షేమము, జూన్ 1 నుంచి జూన్ 12 వరకు పర్యావరణ పరిరక్షణ. ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈనాటి గ్రామ సభకు విచ్చేసిన రైతులందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఈ సంక్షేమ పథకాలకు అప్లికేషన్ చేసుకోగలరని మరియు ఈ గ్రామ సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఉప సర్పంచ్ గారు మాట్లాడారు. గ్రామ సభకు ఆహ్వానం. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పాలన గురించి గౌరవ సర్పంచ్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ అరవింద్ రెడ్డి సార్ గారికి, గ్రామ పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు, గ్రామ కార్యదర్శి మరియు శాఖల అధికారులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు, రైతులకు, యువత ఎస్ఎస్జి సభ్యులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి చెప్పడం జరుగుతుంది. రైతు భరోసా పథకం అయితేంది, ఇంద్రమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, సహన రకం వడ్లకు బోనస్, చేయుత పెన్షన్లు, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, కొత్త రేషన్ కార్డులు మొదలగు పథకాలు మరియు కొత్త పథకాలు కూడా ప్రభుత్వం చేపడుతుంది. ఇంద్రమ్మ కుటుంబ జీవిత పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, ఈ పథకాలు కొత్త పథకాలు చేపడుతుంది. మనం ఇప్పుడు గ్రామ సమస్యల కోసం ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ అప్లికేషన్లు పెట్టుకోగలరు. సమస్యల గురించి చేసేద్దాం, ఇంతే. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ మన విడుదలలో క్యాన్సర్ అనేది ఏంటంటే వాళ్ళ కొన్ని కారణాల దృష్ట్యా అది క్యాన్సర్ అనేది. మళ్ళీ దానిలో ఆర్దరి వనిత, బొమ్మ రాజేశ్వరి, గొల్లపల్లి లత, లాగల రజిత, పట్టం మమత, రేపాక పావని, ఇట్టవని సరోజన, వీళ్ళను 7 పాతకంలో ఇవి ఇప్పుడు కట్టుకోవడానికి వాళ్ళ పేరు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. దయచేసి మీరు ఒకటే గమనించాల్సింది ఏంటి అంటే, ఇందిరా మిల్లు కట్టుకోదలిసిన వారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 వీల్ ట్రాక్టర్స్ ఏదైనా, కారు, వెహికల్స్, ట్రాలీస్ ఏదైనా ఉంటే దాన్ని మీరు సరి చేసుకొని ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు గవర్నమెంట్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకానికి ఆ ఇందిరా మిల్లు ముఖ్యంగా మీరు లబ్ధి పొందాలి. మన గ్రామం అభివృద్ధి పదంలో నడవాలంటే మనం కూడా కొంచెం సలహా సూచనలు ఇవ్వాలి. అధికారుల సూచనల మేరకు మనం చేసుకోవాలి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా ప్రతి ఇంటి పరిశుభ్రతను కాపాడండి. విచ్చలవిడిగా చెత్త చెదారం కాకుండా వాటర్, డ్రైనేజ్ వాటర్, మనం వాడుకున్న సింక్ వాటర్, బాత్రూమ్ వాటర్ బయటికి రోడ్డు మీద పారియకుండా చూడండి. ఎందుకంటే మనం ఎన్ని లక్షలు పెట్టి మనం వ్యవస్థ మార్చాలంటే మార్చలేము. ఎంతమంది అధికారులు వచ్చినా మార్చలేరు. కనుక ప్రతి ఒక్కరమే మన ఇంటి పరిసరాలను కంకణబద్ధులమై మన సమస్యను మనమే పరిష్కరించుకుంటే స్వచ్ఛ భారత్ గా మన వెలుగువెల్లి విలేజ్ ఉండాలి. ఆదర్శ గ్రామంగా వెలుగొందాలి. అది సర్పంచ్ సహకారాలు మన పేరు మారుకోవాలి. మనల్ని అందరూ మెచ్చుకోవాలంటే మనందరము
కంకణబద్దులై ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఇట్టి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, అధికారులకు, సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. అంట ప్రభుత్వం అన్నప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవనీయులు మన ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులు వారి ఆదేశాన్ని ఇవ్వాల్సింది. మైక్ పెట్టుకోవచ్చు. వినబడదు సార్ అక్కడ వినబడదు సార్ అక్కడ రికార్డు వినబడదు కాలర్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు అధ్యక్షత వహించిన వెగురుపల్లి గ్రామ సర్పంచ్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అందరికీ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, నా తోటి స్కూల్ యొక్క ప్రారంభోపాధ్యాయులందరి గారికి మరియు ముందున్న గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మనది ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెగురుపల్లి పెద్ద 6th నుంచి 10th వరకు ఉంది సార్. మన స్కూల్లో అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు అనేది కొంచెం తక్కువ ఉండడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న వాళ్ళు 6 నుంచి 9 తరగతి వరకు మాత్రమే ఉంది. దాంట్లో 25 మంది విద్యార్థులు మాత్రమే చదవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రభుత్వం అనేది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది పిల్లలకు. అంటే నేను ఇవి చెప్పిన తర్వాత ఇంకో దానికి వస్తాను. పిల్లలకు నెక్స్ట్ సంవత్సరం నుంచి అంటే 26-27 అకాడమిక్ ఇయర్ నుంచి అనేక పథకాలు అనేటివి పిల్లలకు ఇస్తుందండి. ఒకటి ఉదయము అల్పాహారం, పిల్లలు రాగానే వాళ్ళకు టిఫిన్ లాగా ఒకరోజు ఉప్మా, ఒకరోజు చపాతి, ఒకరోజు దోశ, ఒకరోజు మిల్లెట్లతో ఉన్న ఆహారం ఇస్తుంది. దాంతోపాటుగా ఒకరోజు పాలు, మరొక రోజు రాగి జావా. ఈ కార్యక్రమం అనేది 3 రోజులు, వారానికి 3 రోజులు పాలు, వారానికి 3 రోజులు రాగి జావా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మధ్యాహ్న భోజనం అనేది ఉంటుంది. దాంట్లో కూడా వారానికి 3 రోజులు ఎగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది దాంతోపాటుగా 21 వస్తువులతోని నెక్స్ట్ ఇయర్ కిట్ ఇస్తుందండి. ఏంటిది 3 జతల డ్రెస్లు ఇస్తుంది, సాక్సులు, బ్యాగు, తర్వాత వాళ్ళకి ఇచ్చే టై, బెల్ట్, నోట్బుక్లు, పెన్నులు, రబ్బర్లు, ప్రతి ఒక్కటి. అంటే తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక భారం కలగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ 21 రకాల కిట్టును నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక ఇంటర్మీడియట్ కాలేజీని రన్ చేసేంత క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నామండి. కానీ పిల్లలు లేకపోయే సమయానికి మా చదువు అనేది ఒకప్పుడు పుస్తకం పట్టక చదువు చెప్పిన రోజుల నుంచి ఇప్పుడు పుస్తకం పట్టే రోజుల కాడికి. ఎందుకంటే పిల్లలు లేక ఏమవుతుంది, ఎప్పుడైనా కూడా చూడండి, మనం వ్యవసాయ పనిముట్లు కూడా వాడుకున్న తర్వాత దాన్ని తీసి కడిగి మనము పెడితే చిలువ పడకుండా మనకు మంచిగా ఉంటుంది, నెక్స్ట్ ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ విధంగా మన దగ్గర లేదు. దయచేసి మీ గ్రామ ప్రజలందరినీ కోరుతున్నది ఏమనగా, మీ పిల్లలను మా స్కూలుకు పంపండి, రాకపోతే మమ్మల్ని అడగండి. అది మేము అష్యూరెన్స్ ఇవ్వడం అనేది మీకు ఖచ్చితంగా సభాముఖంగా మేము ఇస్తున్నామండి. ఇది ఇంకొకటి డిజిటల్ లెర్నింగ్ అనేది కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలందరూ కంప్యూటర్ మ్యాన్ కావడం వల్ల డిజిటల్ లెర్నింగ్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. ఆ కొత్త ప్రోగ్రాంలో వాళ్ళకు మైక్రోసాఫ్ట్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, దాంతోపాటుగా పైథాన్, ఇవన్నీ లాంగ్వేజ్లో కూడా వాళ్ళు ఎలా ప్రోగ్రామ్స్ రాయాలి అనేది కూడా ప్రతి ఒక్క రోజు వాళ్ళకు ఒక 6 నుంచి 10 దాకా డిజిటల్ క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఐఎఫ్పి ప్యానెల్ ఉన్నది. ఐఎఫ్పి ప్యానెల్ అంటే మన 80 సెంటీమీటర్స్ ఉన్న ప్యానెల్ అండి. అది ఏం లేకుండా దాదాపు ఒక 6-7 లక్షల రూపాయలతో గవర్నమెంట్ మన విద్యార్థుల కోసం పంపడం జరిగింది. దాంట్లో పాఠాలు
గవర్నమెంట్ నుంచే లెసన్స్ రావడం జరుగుతుంది, యూట్యూబ్ లాగా మనకు అది పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ని సకల సౌకర్యాలు పిల్లలకు కల్పిస్తున్నప్పటికీ కూడా మన ఊరిలో ఉన్న విద్యార్థులు మన పాఠశాలకు రావడం అనేది కొంచెం విముఖత చూపెడుతున్నారండి. లాస్ట్ ఇయర్ ఒక సంఘటన చెప్తానండి, అది మీరు ఏ విధంగా భావిస్తారనేది ఒక భావించినా కూడా కొంచెం క్షమించండి చెప్తున్నాను. ఒక అమ్మాయి వచ్చిందండి పాఠశాలకు, పోయి తీసుకొచ్చాము. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? వాష్రూమ్స్ అనేది ఉన్నాయా లేవా చూసేందుకు వచ్చింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు మన పాఠశాలలో అమ్మాయిలకు 3 టాయిలెట్స్, 2 సీటింగ్ టాయిలెట్స్ అనేది నేనే పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం దాకా ఉండి ఎవరు మన పోచంపల్లి శ్రీనివాస వాళ్ళ మిసెస్ లావణ్య గారు మొత్తం కార్యక్రమం అనేది చేయడం అనేది జరిగింది. ఒక ట్యాంక్ 8 ఫీట్ల ట్యాంక్ లోపలి కట్టి గ్రామ పంచాయతీ నుంచి దానికి నల్ల కనెక్షన్ ఇచ్చి దాని నుంచి ట్యాంక్లో వాటర్ కూడా రన్నింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అమ్మేమన్నదంటే ప్రైవేట్ పాఠశాల కంటే ఇక్కడ నీట్గా ఉన్నది సార్, నేను నా బిడ్డను పంపిస్తా అని చెప్పి ఒక వారం రోజులు పంపిస్తాను. వారం రోజుల తర్వాత బడికి వస్తలేదు. మేము ఇంటికి పోయే వరకు వాళ్ళ హస్బెండ్ అన్నాడట, నువ్వు గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తే నా ఇజ్జత్ ఎక్కడ పోవాలి అన్నాడు సార్. నేను ఈ సంఘటన కరెక్ట్ ఉన్న జాబ్ చెప్తున్నాను. వాళ్ళ పేరు చెప్పాను, వాళ్ళు ఎవరనేది చెప్పాను, నేను చెప్పానండి. గవర్నమెంట్ పాఠశాలకు నువ్వు పంపిస్తే నా ఇజ్జత్ ఎక్కడ పోవాలి అని చెప్పానట. అంటే గవర్నమెంట్ పథకాలు కావాలి, అన్నీ గవర్నమెంట్ కావాలి, ఒక గవర్నమెంట్ బడికి పంపిస్తే అది ఇజ్జత్ అనిపిస్తుందా అండి? ఇది నేను ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ వాక్ చెప్పడం అనే విషయం అండి. ఇది ఇంకా కొన్ని సంఘటనలు ఏమున్నాయంటే, వచ్చిన తర్వాత మేము ఇంటింటికి తిరిగితే ఇక్కడ నుంచి ట్రాక్టర్ దగ్గర వరకు సార్లతూర తలపెట్టుకుని డోర్లు కూడా పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయండి. అంటే మేము మీ పిల్లలకు చదువు చెప్తాము, మా బడికి పంపండి అని చెప్పి మీ ఇంటికి వస్తున్నాం తప్ప మేము వేరే దానికి అయితే రావటం లేదు కదా. నేను ఇంత సమాపకంగా ఎంత ఆవేదనగా ఎందుకు చెప్తున్నాము? మీ పిల్లల్ని మాకు పంపండి మా స్కూల్కు, మేము చదువు చెప్తాము అంటున్నాము. మేము చదువు రాకపోతే మమ్మల్ని అడగండి అని ఇంత సభాముఖంగా కూడా మీకు చెప్తున్నాం మేము. సో మీకు ఈ కొన్ని విషయాలు నేను చెప్పడం వల్ల మీకు ఏమైనా మనసుకు బాధ అనిపిస్తే కొంచెం క్షమించండి దయచేసి పెద్ద మనసుతో. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. పాఠశాల విషయంలో మా గ్రామం నుండి స్ట్రెంత్ పెరిగే వరకు పెరిగేటందుకు వచ్చే అకాడమిక్ ఇయర్ ముందు అందరం మీతో పాటు ప్రతి ఇంటికి వెళ్ళి మా అందరం స్ట్రెంత్ పెరగడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడతారు ఇంకెవరు? మాట్లాడతారా మీరు? మేడం హెల్త్ డిపార్ట్మెంట్. హలో, ఇప్పుడు ఫస్ట్ 37 అసైన్లు అంత ఒకటేసారి 5 సంవత్సరాలు ఉన్నది. నిరంతర ప్రక్రియ అంటే ఉంటాయి పోతూనే ఉంటాయి. ఇప్పుడే అయిపోయింది, మాకు రాలేదని కాదు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మే వరకు అప్లికేషన్ అన్ని మేల ఇల్లు లిస్టు ఎన్ని కట్టుకున్న అందరికి ఇచ్చుడే. ఇల్లు లేదనే సమస్య లేదు. మే 1 నాడు లిస్టు అవుట్ అవుతుంది. అప్పటి వరకు అప్లికేషన్ అందరూ పెట్టుకోండి. పింఛన్ రాని వాళ్ళు కూడా, పింఛన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తు ఇచ్చుకొని అది అప్పుడు మేడం తప్పు జరిగింది, సార్ కూడా ఉన్నారు. అది లిస్టు ఎట్లా చదివారు అంటే అందరు అప్లికేషన్ పెట్టుకున్న లిస్టు చదివారు తప్ప మీరు ముందున్నది నాది అనుకున్నది కాదు. అక్కడ కాదు, అది కాదు మేడంకి. ఇప్పుడు మళ్ళీ వచ్చిందల్లా రద్దంతి ఇప్పుడు రాస్తాం. వయసు నిండితేనే ఇస్తారు.